హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అక్క కొడుకు వచ్చాడు. మా పాప బాగా రెడీ అయిపోయింది. మా అబ్బాయి రెడీ అయిపోయాడు. అక్కడ మా ఆయన వచ్చేసి బట్టలు అయితే ఇస్త్రీ చేసుకుంటున్నాడు అనమాట. నేను కూడా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఎక్కడ, ఏమిటి, ఎందుకు వెళ్తున్నామో అనేది అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తాను మధ్యలోనైతే. సరేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మా పాప డ్రెస్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పండి. ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఫ్రైడే అనమాట, ఈరోజు ఫ్రైడే. ఈ ఫ్రైడే రోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, మా బాబు కూడా స్టైల్గా స్పెట్స్ తీసుకున్నారు. కొంచెం పెట్టుకుంటాం మమ్మీ అనేసి ఇక్కడ మా అక్క కొడుకునైతే పిలిపించుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లగేజ్ అయితే నేను అంతా మీకు చూపిస్తున్నాను ఎన్ని బ్యాగులు ఉన్నాయో. ఇక్కడ చూడండి, టైము 3:50 అయింది ఫ్రెండ్స్. 3:50 అయిందనమాట. మాకు 5 o'clock అయితే ట్రైన్ ఉంది. ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే గోవా ట్రిప్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు స్కేటింగ్లో ఉన్నారు కదా ఫ్రెండ్స్, స్కేటింగ్ రేస్ కోసం అనేసి అయితే అక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయన్నమాట. సో మా బాబు మా పాప కోసము స్కేటింగ్కి మేము గోవాకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, లగేజు 4 బ్యాగ్స్ అయినాయి ఫ్రెండ్స్. 3 days ఉంటామను అని అయితే చెప్తున్నాను అక్కడ నేను. 3 రోజులు ఫ్రెండ్స్. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియోలు పోస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. గ్యాప్ కూడా వస్తుంది, ఏమనుకోకండి. ఇంకా నేను అక్కడ గోవాకి ఎలా వెళ్ళాము, అక్కడ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాము, పిల్లలు మెడల్స్ తీసుకున్నారా లేదా, ట్రోఫీ కూడా గెలుచుకొని వచ్చామా లేదా అనేది ప్రతి వీడియో అయితే నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కొంచెం లేటుగా వస్తూ ఉంటాయి. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే 1, 2, 3, 4 బ్యాగులు అయినాయి ఫ్రెండ్స్. సో మా ఆయన, మా అక్క కొడుకు, అక్కడ కూర్చున్న అబ్బాయి అయితే ఇక్కడ నా పిల్లల ఫ్రెండ్స్ అందరూ అనమాట. సో ఇంకా స్కూల్కి కూడా వెళ్ళేసి మంచిగా పర్మిషన్ అయితే తీసుకున్నాం అనమాట. సార్ ఇట్లా గోవాలో కాంపిటీషన్ ఉంది సార్ స్కేటింగ్ది, కాబట్టి ఒక 3 days పిల్లలకి హాలిడేస్ ఇవ్వండి సార్ అని అడిగితే, సెలవు ఇవ్వండి సార్ అంటే ఓకే అమ్మా అని చెప్పాడు హెచ్ఎం. సో పర్మిషన్ తీసుకొని అయితే వచ్చాము. సో మేము ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మాతో పాటు కూడా కోచ్తో పాటు ఇంకా ఇట్లా పేరెంట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, మంచిగా చిల్డ్రన్స్ విద్యార్థులు, పిల్లల పేరెంట్స్ అంతా కలిపి ఒక 6 ఫ్యామిలీ అయినాం ఫ్రెండ్స్. 6 మంది అనమాట. 6 ఫ్యామిలీలు అయితే గోవా ట్రిప్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళేసి అక్కడ మంచిగా వన్ డే అంతా ఎంజాయ్ చేసేసి తర్వాత సండే ఫ్రెండ్స్, February 1 అయితే కాంపిటీషన్ అనమాట వీళ్ళకి ఉండేది. మేము ఇక్కడ నుంచి January 30 ఫ్రెండ్స్, 30 అయితే బయలుదేరుతున్నామంట శుక్రవారము. సో శుక్రవారం బయలుదేరేస్తే శనివారం అంతా ఎంజాయ్ చేసేసి మంచిగా పిల్లల్ని ఆడిపించుకొని తర్వాత రావచ్చని అయితే ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టేషన్కి వచ్చేసాము. చూడండి, మా బాబు, మా పాప, నేను, మా ఆయన అయితే వాటర్ బాటిల్ తెస్తానని వెళ్ళాడనమాట. ఈ లోపల మనం కొంచెం వీడియో క్లిప్ తీసేసుకుందామని అయితే లాగిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో చూడండి. ఇక్కడ ట్రైన్ అయితే ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట మా బాబు, నేను. చూడండి, ఇంక ఇక్కడ ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇంకా అందరు ఫ్యామిలీస్ రావాలి, అందరూ ఎవరికి ఎక్కడ దొరికితే అక్కడైతే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ 1 month బ్యాక్ నుంచే టికెట్లు అయితే. సో A1, A2, B2 అలా ఉన్నాయన్నమాట. సో కోచ్లు ఒక్కొక్కరివి. సో ఎక్కడ ఎక్కినా తర్వాత కలిసేది మాత్రం అందరం ఒక దగ్గర కలిసేసి మంచిగా హ్యాపీగా అయితే ఈ గోవా ట్రిప్ని అయితే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. సో నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చందు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఆయన కోసము ఇంకా అందరి ఫ్యామిలీల కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. 5 o'clock ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ 5 అనమాట. సో మేము 4:30కి అంతా 4:20కి అంతా అయితే వచ్చేసాం స్టేషన్కి. మా కోచ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడనమాట, తొందరగా వచ్చేసి ఉండండి అమ్మ స్టేషన్లోనా అని అయితే. సో ఇక్కడైతే వచ్చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 6 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుందన్నమాట. అది మా ట్రైన్ నెంబర్ 17039 అనమాట. ఇక్కడ గుంతకల్ స్టేషన్లోనైతే మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో హ్యాపీగా అయితే, చాలా హ్యాపీగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ గోవాకి. పిల్లలు ప్రైజ్ తెస్తారో లేదో తెలియదు, కానీ ఫస్ట్ కాంపిటీషన్లోనైతే పార్టిసిపేట్ చేపిద్దాము అనేసి అయితే, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అనమాట. అందరి పిల్లలకు మంచిగా జరుగుతాయి అనేసి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే A2లోనైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంకా నేను, మా అక్క కొడుకు. అటుపక్క 2 సీట్లు అయితే వచ్చాయన్నమాట, ఇటుపక్క వచ్చాయి. ఇంకా అక్కడ పోలేదంటే ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం కొద్దిసేపు, పండుకునేటప్పుడు వెళ్ళేదిలే అనేసి ఇక్కడే అందరైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఏసీ కోచ్ అనమాట. మా ఆయన చూడండి అక్కడ బయటే ఉన్నాడనమాట. ఇంకా కదలడానికి చాలా టైం పడుతుంది అనేసి బయటే నిలబడినాడు. ఇంకా మేమందరం అయితే మంచిగా మా సీట్లో మేమైతే, మా అక్క కొడుకు, నేను, నా పిల్లలు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కటన్ అడ్డం ఉంది కదా, ఇక్కడ ఇటుపక్క కూడా వచ్చాయన్నమాట మాకు సీట్స్. ఇక్కడ మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా ఇక్కడ మా బాబు చూడండి ఫ్రెండ్స్. సో ఈసారి మా బాబు కూడా కాంపిటీషన్లో పాల్గొంటున్నాడు. బిగినర్స్ అనమాట, బిగినర్స్లోనే అనమాట వీళ్ళు. ఇంకా స్కేటింగ్లోనే వచ్చేసి వీళ్ళు టెనాసిటీ కాబట్టి
స్కేటింగ్లో కూడా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, కింద స్కేట్ అనమాట. సో వాటిలో వీళ్ళు బిగినర్స్ స్కేటింగ్ చేస్తున్నారనమాట. సో మా బాబు 2 మంత్స్ అయింది నేర్చుకొని. సో ఎలా చేస్తాడా ఏమనైతే చాలా టెన్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు కిటికీలో నుంచి ఏసీ అద్దంలో నుంచి బయటకు చూస్తే చందమామ సూపర్గా కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్ నైట్ అయితే. సో తీద్దాంలే అనేసి ఇక్కడ నల్లగానే మబ్బు చీకటిలోన ఓన్లీ చందమామ ట్రైన్ వెళ్తూ ఉంది, అలా కనిపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చంద్రుడు అనమాట. సో చాలా అది ఏదో దూద్ సాగర్ వస్తుంది అని ఆ టైంకి లేచాను ఫ్రెండ్స్. నేనైతే 2:30 అని లొకేషన్లో చూపించింది, కానీ అప్పటికే 1:42 కంతా వెళ్ళిపోయిందంట ఫ్రెండ్స్. అసలు ఎంతసేపు కూర్చున్నాం, ఇప్పుడు వస్తుందేమో చూద్దాం చూద్దాం అనేసి లొకేషన్ పెట్టుకొని కూర్చున్నాం, కానీ మేము నిద్రపోయినప్పుడే వెళ్ళిపోయిందంట దూద్ సాగర్ అనేసి. నైట్ జర్నీ కాబట్టి అసలు ఏం చూడలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి, మంచిగా వాస్కోడిగామ అనమాట. వాస్కోడిగామ స్టేషన్లోనైతే దిగేసాము. సో ఇక్కడ గుంతకల్ నుంచి వాస్కోడిగామ అనమాట డైరెక్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరు అక్కడ పిల్లలు కూడా ఉన్నారు చూడండి, మాతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ అనమాట. అందరూ ఇక్కడ నిలబడినాం అనమాట. ఇంకా వాళ్ళు వెహికల్ అయితే అడగడానికైతే వెళ్ళారు ఫ్రెండ్స్. అందరు కలిసి ట్రిప్గా ఒక వెహికల్ తీసుకొని అయితే వెళ్దామనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30 కంతా దిగేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 6 కంతా మొహాలంతా ట్రైన్లోనే కడిగేసుకున్నామంటే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇక్కడ కాఫీ తాగదామని అయితే వచ్చి కూర్చున్నాము అందరూ. చూడండి, ఇక్కడ ఇంకా కాఫీ చెప్పామన్నమాట. వాళ్ళు తీసుకురావడానికి చాలా టైం పట్టింది, అంతవరకు కబుర్లు చెప్తూ కూర్చున్నాము ఇంక అందరూ. ఇక్కడ చూడండి, మా బాబు పిల్లలు ఏమి ఎట్లా తాగరు కాబట్టి అక్కడ చూడండి వెనక కూర్చున్న వాళ్ళు కూడా మా టూర్ ట్రిప్ ఫ్యామిలీనే అనమాట. సో ఇక్కడ అందరు పేరెంట్స్ అనమాట. ఇక్కడ మా వెనక మా ముందు అందరు కూర్చున్నారు ఫ్యామిలీలు. సో నా వీడియోలో తీసేటప్పుడు వాళ్ళు అలా కనిపిస్తూ ఉంటారు. మీరు ఇంకా వాళ్ళు కనిపించిన వాళ్ళందరూ మా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్. వెనక చూడండి, నా వెనక కూడా కూర్చున్నారనమాట. ఇక్కడ అందరూ 6 ఫ్యామిలీలు అనమాట వెళ్ళింది. పిల్లల్ని స్కేటర్స్ని తీసుకొని అయితే అందరు కాఫీలు టీలు అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాము, కూర్చున్నాము. వస్తే తాగిద్దాము, నిద్రమబ్బు ఇడుగుతుందని ఇక్కడ అందరైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ గోవా ట్రిప్ ఎలా జరిగింది ఏమనైతే నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, కంటిన్యూ.